జన్ భగీరథి ప్రోగ్రాం ఉందండి. ప్రధానమంత్రి జన్ భగీరథి అంటే మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు మన గిరిజనులకి ఎవరికి తెలియట్లేదు ఉద్దేశంతో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, వాళ్ళతో కలిసి వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో మనకి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయమన్నారండి. ప్రధానమంత్రి జన్ భగీరథి. భగీరథి అంటే జనాలని భాగస్వామ్యం చేయడం, అంటే వాళ్ళలో అవేర్నెస్ కలిగించి వాళ్ళకి తెలియబడితే వాళ్ళు వినియోగించుకుంటారు కదనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. మనకి గ్రామ సభ ఇచ్చేసిన పెద్దలందరికీ, నెమ్మపురావు గారికి, కామల రావణ్ గారికి, ఆవల చంద్రరావు గారికి, గట్టిమాణిక్యం గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం, స్వాగతం. ఇప్పుడు ఈ పథకం ఏంటంటే మనకి ప్రజలందరిలో కూడా మనకి అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఈ కండక్ట్ చేయడం జరిగిందండి. దీనికి ఏంటంటే మనకి హెల్త్కి సంబంధించింది ఆయుష్మాన్ భారత్ అనే పథకం ఉంది. మీకు ఆ కార్డులు ఇస్తారు. ఏఎన్ఎం గారు వీళ్ళందరూ వచ్చి ఆభా కార్డులు మన కమల వేయించుకున్నారా? వేస్తారా మేడం? చేశారు కదండి. ఆ సర్వే చేసిన కార్డులు ఇస్తారు. ఆ కార్డుల ద్వారా ఏంటంటే మీకు ఏమన్నా వాళ్ళు హెల్త్ సంబంధించిన ఏమన్నా మీకు ప్రాబ్లం వచ్చినా, ఏమైనా ఆపరేషన్ జరిగినా అది మన హాస్పిటల్లో ఏంటంటే మనం ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఉచితంగా ఇస్తారు. ఆయుష్మాన్ భారత్ ఒకటి. తర్వాత మనకి ఆవాస్ యోజన చెప్పి ఇల్లు ఇస్తున్నారు కదండి. అవి ఏంటి కేంద్ర ప్రభుత్వం సగం డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బులు వేసుకుని ఇస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువ మనం తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వం తెలియలేదని చెప్పేసి ఆ పథకాలన్నింటినీ కూడా తెలియాలనే ఉద్దేశంతో మనం కేంద్ర ప్రభుత్వం స్పెషల్గా మళ్ళీ ప్రోగ్రాం కండక్ట్ చేయమన్నమాట. ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని ఉంటుంది. అంటే కొంతమంది బాగా లేని వాళ్ళు, పేదరికం ఉన్న వాళ్ళు 30 కేజీలు బియ్యం వస్తారు. ఆ బియ్యం పథకం. తర్వాత మనకి పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ అని చెప్పేసి మనకి రైతు భరోసాలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 6,000 వేస్తుంది మోడీ గారు. అవి తర్వాత ఇంకా మనకి ఇటువంటి పథకాలు ఉంటాయి కదా, హెల్త్ సంబంధించినవి కానీ ఏదైనా మీరు ఆ పథకాలన్నీ మీరు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఆధార్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది ఉంది కదా మనకి ఆధార్ కార్డు. మరి తల్లికి వందనం ఇవి మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. అవన్నీ పథకాలు అవన్నీ అందుతున్నాయా లేదా, మీకు అందకపోతే ఏం ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్తే మళ్ళీ అది రెక్టిఫై చేస్తారు. దాని గురించి ఆ పథకాలన్నింటి గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, అంటే టౌన్లో ఉన్న వాళ్ళకి మీకు కొంచెం అవగాహన ఉండదనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనం మళ్ళీ ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. అంటే టౌన్లో ఉంటే కొంచెం నెట్లు అయ్యి వాడతారు కాబట్టి వాళ్ళకి బాగా తెలియదు. ఇక్కడ అవేర్నెస్ ప్రజల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం మీటింగ్ పెట్టి కొంచెం చెప్పమని అనమాట ఈ పథకాల గురించి. పెన్షన్ వస్తుంది కదండి ఇప్పుడు అందరికీ, వితంతు పెన్షను, తర్వాత డిజేబుల్ పెన్షను, ఇవన్నీ. తర్వాత ఉచిత బస్సు, తర్వాత గ్యాస్ కనెక్షన్లో గ్యాస్ వేస్తుంది. సంవత్సరం 3 గ్యాస్ దీప పథకం ద్వారా ఫ్రీగా ఇస్తున్నారు. అది ఇంకా మనకి ఫ్యూచర్లో ఇంకా తల్లి మనకి ఆడబిడ్డని చెప్పి 500 గవర్నమెంట్ బడ్జెట్ పెట్టి ఇస్తారు. ఈ లోపల ఇచ్చి పథకాలన్నీ కూడా మీకు ప్రజలకి చెప్పండి. జన్ భగీరథి ప్రోగ్రాం పెట్టిస్తాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం చెట్లు నాటాలండి. ఒక మొక్కని ఆ మొక్కలు నాటి ఆ చెట్టు అయ్యే వరకు మనం సంరక్షించి మనం మొక్కలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అదో ప్రోగ్రాం. తర్వాత ట్రాన్సిషన్ వాక్ అని చెప్పేసి అంటే మనం అవేర్నెస్ కలిగిస్తున్నమాట. మీకు తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఏమన్నా ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా, క్యాస్ట్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే సరిగ్గా వస్తే మీకు చేసి పెడతారు. ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఏమైనా ఉంటే పథకంలో భాగంగా చేస్తాం. రెగ్యులర్గా మీరు చేసుకునేవే. ఇంకా కొంతమంది ఎవరికైనా ప్రాబ్లం పైకి పెడతారు. అదే ఆధార్ కార్డు అప్డేషన్ లేకపోతే మనం రోజు క్యాంప్ పెట్టిందాం. మీకు కావాలంటే ఒక డేట్ చెప్తాం. మన సచివాలయంలో కానీ లేకపోతే ఈ ఊర్లో ఎక్కడన్నా రామాలయం దగ్గర కానీ పెట్టిందాం. ఒకసారి సార్తో మాట్లాడి చెప్తాం. ఆ రోజు మీరు మొత్తం ఆధార్ కార్డు అప్డేట్లు ఏం చేయించుకోండి. అదేవిధంగా ఎవరికైనా జాబ్ కార్డు లేకపోతే జాబ్ కార్డు కూడా రండి. ఆ జాబ్ కార్డు సైన్ చేస్తాం. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు అది పంపిస్తారు, చేస్తారు. అదేవిధంగా మీరు ఈ నెల ఖచ్చితంగా పని చేయమంటున్నారు. ఉపాధి హామీ పనులు. ఈ పనులకు అటెండ్ అవ్వకపోతే జాబ్ కార్డు నుంచి తొలగిస్తారు అన్నట్టుగా చెప్పారు. కాబట్టి అందరూ కూడా
అట్నే జాబ్ చేసుకోండి, అదే మన పనులు చేసుకోండి. ఇప్పుడు జలధార చెరువు తవ్వుతున్నారండి, అది మనం మీ ఉపాధి పనిలో వచ్చినట్టు కూడా కాదు, మీకు ఆస్తి లెక్క అది. ఎందుకంటే మనం వర్షపు నీటిని మనం వృధాగా పోకుండా ఆ చెరువులో ఉంచుతాం. ఆ ఉన్న వల్ల మీకు చెరువుల ద్వారా మీకు పంటలు పండితే పంటల ద్వారా మీకు డబ్బులు వస్తాయి, మీ పిల్లలు మీరు అభివృద్ధి చెందుతారు. మనం పనితో పాటు పని చేసినందుకు డబ్బులు వస్తున్నాయి, ప్లస్ మనం తెలియకుండానే ఇండైరెక్ట్గా కూడా మనకి అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా ప్లస్ మళ్ళీ ఇక్కడ వర్షపు నీరు అది మనకి బోర్ కొట్టున్నాం అనుకోండి, వాటర్ ఎక్కువ నాట్లు ఏం చేస్తే ఒక 20 అడుగులు 30 అడుగులు కొట్టగానే వచ్చేస్తుంది వాటర్. మనకు ఒక 100 అడుగులు కట్టాలి. అలాంటి చెరువులు కానీ ఇలాంటి మన వర్షపు నీటిని కానీ మన దగ్గర నీటిని వృధా చేయకుండా మొత్తం అన్ని కాపాడుకోవడం ద్వారా భూగర్భ జలాలు అనేవి మనకి ఎక్కువ పై స్థాయికి వస్తాయి. అందువల్ల మనం కొట్టుకోగానే నీళ్ళు కొద్దిగా మనకు అందుబాటులో ఉంటాయి. ఎండాకాలంలో కూడా మనకు నీరు అది అందుబాటులో ఉన్న కారణం ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ జల సంరక్షణ పథకాలు ఏం చేయడం వల్ల ఏంటంటే మనకే పంటల ద్వారా అది బాగా పండి ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ పథకం పెట్టిందండి.